మిత్రులందరికీ శుభోదయం. పిల్లల్లాంటి పెద్దల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తూ ఆలోచింపచేస్తూ చిన్నపిల్లలకైతే వారిలో ఆలోచన రేకెత్తిస్తూ తమని తాము పెంపొందింప చేసుకునే ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేస్తూ ఈ కథలలో పాత్రలలాగా మనం కూడా మానవత్వాన్ని మంచిని అలవర్చుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అని ఆలోచింపచేసేలా చక్కని నీతిని ప్రబోధించేలా వ్రాయబడినటువంటి చిన్న కథలను పూర్తి కథలను రోజు విడిచి రోజు వింటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు మనం శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించిన సరస్వతీపుత్రుడు అనే చిన్న కథల సంపుటి నుంచి 18వ కథగా డబ్బుల చెట్టు అనే కథ విందాం. మరి కథ పేరు డబ్బుల చెట్టు. డబ్బుల చెట్టు ఎక్కడైనా ఉంటుందా ఏమో. ఈ కథలో తాతయ్య గారు విత్తనాలేసి డబ్బుల చెట్టు పెంచారేమో. చూద్దాం. సీతారామయ్య గారి పెరట్లో నూతి చుట్టూ రకరకాల పూల మొక్కలు, అరటి, సపోటా, జామ, కొబ్బరి చెట్లతో పాటు కూరగాయలు కూడా పండిస్తున్నారు. సీతారామయ్య గారి 8 ఏళ్ల మనవడు నాని స్కూల్ అయిపోయిన వెంటనే సెలవు రోజుల్లో తాతయ్య దగ్గరకు వచ్చి సాయం చేస్తూ ఉంటాడు. అమాయకుడు, ఎవరి చెప్తే అది నమ్మేస్తాడు. స్కూల్లో నాని స్నేహితుడు ఒకడు మాటల సందర్భంలో భూమిలో డబ్బులు పాతే అవి మొలకొచ్చి చెట్టయి కావలసినన్ని డబ్బులు కాస్తాయని చెప్పాడు. ఆ మాట నాని మనసులో బాగా నాటుకుపోయింది. పెరట్లో ఎవరికీ కనబడకుండా డబ్బులు మొక్క పెంచాలి అని అనుకున్నాడు. ఎవరూ లేకుండా చూసి అమ్మ వంటింటి పోపుల డబ్బాలో దాచిన రూపాయి కాసు దొంగతనంగా తీసి ఎవ్వరికీ కనబడని కోరడుగట్టు మూల గుయ్య తీసి రూపాయి నాణ్యం అందులో పడేసి మన్ను కప్పి నీళ్లు పోశాడు. అలా రోజు ఎవరూ చూడకుండా రూపాయి బిళ్ళ పాతిన చోట చెంబుతో నీళ్లు పోస్తున్నాడు. మొక్క పైకి వస్తుందేమోనని నీళ్లు పోస్తూ జాగ్రత్తగా చూసేవాడు. కొద్ది రోజులకు రూపాయి నాణ్యం పాతిన చోట చిన్న మొలక పైకి వస్తోంది. మట్టిలో మొక్కని చూసిన వెంటనే నాని ఆనందంతో పొంగిపోయాడు. తనకి చెట్టు పెరిగి బోరెడు డబ్బులు వచ్చేస్తాయి అని ఆనందపడ్డాడు. రోజు శ్రద్ధగా నీళ్లు పోస్తున్నాడు. నాని ప్రైమరీ స్కూల్ చదువు నుంచి హై స్కూల్కి మారాడు. డబ్బుల మొక్క మెల్లమెల్లగా ఎదుగుతోంది. నాని హై స్కూల్ నుంచి కాలేజీ చదువుకొచ్చాడు. తన కాలేజీ చదువు పూర్తవగానే డబ్బుల మొక్క పెద్దదై తనకి డబ్బులకు కొదవ ఉండదు అని మురిసిపోతున్నాడు. తాతయ్య ముసలివారయ్యారు. ఇదివరకెట్లా పెరటి తోట పనులు చేయలేక పనివాడిని పెట్టారు. నాగేంద్ర కోరడుగట్టు మీద పాతిన డబ్బుల మొక్క పెద్దదై పెద్ద పెద్ద కొమ్మలతో ఏపుగా ఎదిగి చెట్టుగా మారిపోయింది. నాగేంద్ర కాలేజీ నుంచి ఇంటికొచ్చినప్పుడల్లా చెట్టును ధ్యానంగా చూస్తున్నాడు. కొద్ది రోజులకు చెట్టు కొమ్మకు చిన్న చిన్న పువ్వులు కాస్తోంది. నాగేంద్ర ఆనందపడిపోయాడు. తన డబ్బుల చెట్టు పూతకొచ్చింది. పువ్వులు పండి పైసలుగా అవుతాయని ఎదురుచూస్తున్నాడు. డబ్బుల చెట్టు క్రమేపీ పూత విడిచి కాయ తొడగడం ప్రారంభించింది. కాయలు పండి తొక్కలు తీస్తే లోపల డబ్బుల దిమ్మలు ఉంటాయని ఎదురుచూస్తున్నాడు. చివరకు డబ్బు చెట్టు చింత చెట్టుగా మారి కొమ్మకు చింత బొట్టలు వచ్చాయి. ఇదేంటి, డబ్బులు పాతే చింత చెట్టు వచ్చింది అని ఆశ్చర్యపోయాడు నాగేంద్ర ఇంటికొచ్చినప్పుడల్లా కోరడుగట్టు మీద చెట్టుకు ప్రత్యేకంగా నీళ్లు పోయడం చూసిన తాతయ్య అడిగితే ఏం లేదు తాతయ్య అనేవాడు. ఇప్పుడు నాగేంద్ర విచారంగా ఉండడం చూసిన తాతయ్య ఏమైందిరా అని అడిగాడు. తాను చిన్నతనంలో రూపాయి నాణ్యం పాతిన సమయం నుంచి జరిగిన సంగతి అంతా వివరంగా చెప్పాడు తాతయ్యకు. అంతా విన్న తాతయ్య ఓరి అమాయకపు భడవా, ఎక్కడైనా డబ్బులు పాతి పెడితే చెట్టు మురుస్తుందిరా. అవన్నీ తెలిసి తెలియని వయసులో అమాయకపు ఆలోచనలు. నువ్వు రూపాయి నాణ్యం పాతిన మట్టితో పాటు చింతపిక్క కలిసి భూమి మట్టితో తడిసి మొక్కగా మొలిచి చెట్టై కొమ్మల నిండా చింతబొట్టలు వచ్చి పండుగా మారి అమ్మితే నీకు బోల్డ్ డబ్బులు వస్తాయి. నిరాశపడద్దు అని ధైర్యం చెప్పాడు. పోనీలే, రూపాయి దిమ్మ ఈ విధంగానైనా డబ్బులు ఇస్తోంది అని సరిపెట్టుకున్నాడు అమాయకపు నాగేంద్ర. సమాప్తం. కథ విన్నారు కదా. రూపాయి నాణ్యాలు నేలలో పాతే మొక్క మొలుస్తుందా? నిజానికి అలా జరుగుతుందేమోనని నా చిన్నతనంలో నేను భ్రమపడ్డాను. ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు 5 పైసల బిళ్ళో 10 పైసల బిళ్ళో కొనుక్కోమని ఇచ్చి వెళ్ళిపోతూ ఉండేవారు. అయితే మా అన్నయ్య నాకన్నా 5 ఏళ్ల పెద్దవాడు. వాడు ఒకనాడు, "ఒరేయ్, ఆ డబ్బులు అమ్మకిస్తే ఇంట్లోకి వాడేస్తుంది,
అలా అని నువ్వు ఎక్కడైనా దాచుకుంటే మర్చిపోతావు లేదా పడేసుకుంటావు. అందువల్ల వాటిని భూమిలో పాతితే మొక్క వస్తుంది. ఆ మొక్క వచ్చాక నీకు బోలెడన్ని డబ్బులొస్తాయి అని నాకు నమ్మబలికాడు. సత్య ప్రమాణికంగా అది నేను నిజమే అని నమ్మాను. నమ్మి బంధువులిచ్చిన ఆ 5 పైసల బిళ్ళ, 10 పైసల బిళ్ళ రెండింటినీ 2 చోట్ల విడివిడిగా మొక్కలుగా పాతాను. అన్నయ్య స్వయంగా గోతులు తీశాడు. చాలా లోతుగా పాతించాడు. మట్టి పైన కప్పించి నా చేత నీళ్లు కూడా పోయించాడు. 2 రోజులైంది, 3 రోజులైంది, వారం రోజులైంది, నెల్లాళ్ళయింది. మొక్కొస్తే ఒట్టు. ఇదేమిట్రా అని నేను వాడిని అడిగితే, నువ్వు నీళ్లు ఎక్కువ పోసేసి ఉంటావు, అందుకని నేలలోకి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పాడు. ఆ తర్వాత తెలిసింది వాడు ఆ డబ్బులు తీసేసుకుని వాడేసుకున్నాడు అని. చూసారా, ఇలా ఉంటాయి మోసాలు, అలా ఉంటాయి అమాయకపు మనస్తత్వాలు. అలాంటి అమాయకపు మనస్తత్వాలు ఉన్నప్పుడే ఇలాంటి మోసాలు జరుగుతాయి. ఈ కథలో చిన్నతనంలో రూపాయి బిళ్ళ మట్టిలో పాతినా దాంతోపాటు చింతపిక్క అంటుకుని చింత చెట్టు మొలిచి అది మహావృక్షమై ఈనాడు చింతపండుగా మారి డబ్బులు వస్తాయి. ఈ విధంగా అయినా సరే తాను పాతిన చెట్టు తనకి డబ్బులు ఇస్తోంది అని చివరికి సంతృప్తి పడ్డాడు మన కథానాయకుడు నాని. అందువల్ల ఈ రోజుల్లో అలాంటి అమాయకులు ఎవరూ లేరు. అయినా సరే ఎంత పెద్ద వయసు వచ్చినా సరే డబ్బుల విషయంలో ఎంతోమంది ఈ సమాజంలో మోసం